కమిషనర్ గారు చర్చించి ఒకవేళ అబ్జెక్షన్ అయితే వాయిదా సార్ మాకేం అభ్యంతరం లేదు సార్. రెండోది ఏమంటే ఒకవేళ చర్చిస్తే మొత్తం అన్ని బయటపడతాయి కదా. గౌరవ కమిషనర్ గారు కాబట్టి మెజార్టీ సభ్యులంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అజెండా క్యాన్సల్ సార్. అజెండా మొత్తం క్యాన్సల్ సార్. చాలా సేపు నుండి సమయం వృధా అయిపోయింది. కూర్చొని మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఆనందం లేదు. దీన్ని ఆమోదించాల్సిన ఆమోదం లేదు. దీంట్లో చర్చ అవసరం లేదు. ఈ పెద్ద ఈ మొత్తం అజెండాలో ఎన్ని స్కాములు కావాలో అన్ని స్కాములు ఉన్నాయి. దీని పూర్తి స్థాయి విచారం జరగాల. ఎక్కడ పనిచేశారు, ఎవరు పనిచేశారు అవసరం లేదు. ఎవరు పనిచేశారు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకోవడానికి చూస్తాం. ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి. ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళే జగనన్న కాలనీలో జరిగిన స్కామ్ మీద మీరు రిపీటెడ్ గా వస్తా ఉన్నది. మీరు దాని మీద ఎంక్వైరీ కాంట్రాక్ట్ చేయండి. కూరగాయల మార్కెట్ చెప్తున్నారు కదా, ఒక ఏరియాలో సెంట్రలైజ్ కాకుండా అక్కడక్కడ స్టార్ట్ అయ్యే రకంగా కొన్ని చోట్ల 40 స్థలాలు ఉన్నాయి. 206 ఉంది. వాలీలు కొట్టేసి అక్కడ పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీతో ఏదైనా మామూలుగా ఈ కార్ పార్కింగ్ పెడతారు, కియాస్క్ అట్లాంటి పెట్టి రైతులు వచ్చేసి కూరగాయల అవర్లీ బేసిస్ కూర్చొని దాన్ని కలెక్షన్ పెట్టండి. దాన్ని రెడీ చేసుకుని 206 తహసీల్దార్ తప్పుతుంది. అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాప్ కూడా వాడచ్చు. మీరు ఊరి వైపు ఇంకా పెరుగుతున్న ఊరిని ఆఫీస్లో పెట్టుకొని మదనపల్లి రోడ్లో కూడా ఒకటి పెట్టండి. ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో ప్రజలు నివసిస్తున్నారో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉందో ఎక్కడో చోట చూడండి, 4 చోట్ల చూడండి. ఒకటే చోట పెట్టేసరికి అది ఇబ్బందికరంగా మీరు మార్పుడ్ బేసిస్ మీద చేయించండి. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ని 99 years లీజ్కి మున్సిపల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలి సార్. మీరు లీజ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టండి. మీన్ వైల్ కావాల్సింటే ఫెసిలిటేట్ చేద్దాం. వాళ్ళని అడిగి తీసుకుందాం, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీటింగ్లో కౌన్సిలర్స్గా పెట్టి ఆ అప్రూవ్ తీసుకుంటాం. రైట్ చేసుకుని జనరల్ ఫండ్గా 300 లక్షలు అంటే 3 కోట్ల రూపాయలు మా మగాన్ని కొట్టి ₹1 పని కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళ వాటిలో కానీ మా వాటిలో కానీ ముసమాలు కానీ 20 లక్షల రూపాయలు మీరు ఫండ్స్ ఇచ్చినారు. కొన్ని చోట్ల రోడ్లు వేసినారు. వాళ్ళ బిల్స్ లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు? కొన్ని వార్డులు 20 లక్షలు ఇవ్వరు, కొన్ని వార్డులు 20 లక్షలు ఇస్తారు. పార్టీలు కూడా చూడొద్దండి. 36 వార్డు కూడా కదిరి పట్టణానికి సంబంధించింది, కదిరి ప్రజలకు సంబంధించింది. ఈ ప్రభుత్వం కూడా చెప్తాను మేము ఆ పార్టీ చూపించండి. మేము ఈ కోర్టులో ఈ రోజున మా పార్టీ లేకపోవచ్చు, మా పార్టీ కౌన్సిల్ లేకపోవచ్చు, కానీ 100 శాతం వీళ్ళందరి సమక్షంలో చెప్తారు 36 వార్డులని సమానంగా చూడండి. రాజకీయం లేదు, అభివృద్ధి లేదు. ఊరిలో ప్రజలు ఉంటారు. వాళ్ళకు మేము ప్రాతినిధ్యం వహిస్తామే తప్పితే వాళ్ళ మీద కక్ష సాధింపు రాలమే. కాబట్టి 36 వార్డులని సమానంగా చూడండి. 36 వార్డులలో అభివృద్ధి కార్యక్రమం జరపండి. వాళ్ళ బాగోగులు చూడండి. పారిశుద్ధ్యం కానీ, తాగునీరు కానీ, వీధి దీపాలు కానీ 36 వార్డులు కూడా సక్రమంగా అమలైతే చూడండి. అదేవిధంగా రోడ్డు సమస్యలు వస్తే కూడా
మీరు పేరు చెప్పాలనో ఇంకోటి చెప్పాలనో మాకు ఎవరి మీద కక్ష లేదు. వాస్తవంగా చెప్తాను. నాకు ఇంకోటి ఎరకపోయి మాట్లాడేది రాదు. నాకు వీళ్ళందరికీ బాగా తెలుసు. నాకు పవన్ చెప్పదలుచుకుంటే వీళ్ళందరి సమక్షంలో చెప్తాను. ఎప్పుడు కూడా వేరే వార్డు కౌన్సిలర్లు ఆడ పని చేయొద్దని మేము చెప్పాము. అట్లా చెప్పేసి మీరు అడ్డగోలుగా అడ్వాంటేజ్ తీసుకొని వేరే పనులు చేసి పెట్టే పనులకు పోతండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అతీతమైనటువంటి కార్యక్రమాలు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మా ఒత్తిడి ఉండదు. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము, మీరు పని చేయమని చెప్పేసి కోరుతాము. లేదంటే కేవలం అధ్యక్షులు చెప్తానే చేస్తారు. మరి ఆన్లైన్ ప్రాసెస్ చేస్తే బాగుంటుందని యూజర్ ప్రాక్టీస్ అడుగుతున్నా. నేను ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సొత్తు ఏదైనా కానీ అమ్మాలన్నా కొనాలన్నా కౌన్సిల్ ఆమోదంతో చేస్తారా లేదంటే ఏకపక్షంగా చేస్తారా? నిర్ణయానికి ప్రాక్టీస్ అడుగుతున్నాను. ఆయన అడుగుతున్నాం, అధికారులు అడుగుతున్నాం. మీకున్నటువంటి వ్యవస్థలో ఈ మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అవన్నీ కూడా మీరు అమ్మేటువంటి పరిస్థితి కానీ కొనేటువంటి పరిస్థితి కానీ ఉన్నప్పుడు నిర్ణయాధికారులు ఎవరికైనా అప్పచెప్తారా లేదంటే కౌన్సిల్ ఆమోదం పెట్టి తీసుకొని మరి అప్పచెప్తారా? కౌన్సిల్ తీసుకోవాలి. మరి దీంట్లో తీసుకున్నారా? దాని ప్రాసెస్ కమిషనర్ సంతకం అయిపోయింది సార్. ఇంకా అది ప్రాసెస్ చేయలేదు సార్. అది వెయిట్ చేస్తాం. మరి బయటికి ఎందుకు పోయింది? ఇప్పుడు అది ఎడ్డల్ బయటికి ఎందుకు పోయింది సార్? అది ఆ రోజు ఎడ్డల్ బయటకు ఎట్లా పోయింది, ఎందుకు పోయింది? అవి మేము సబ్మిషన్ మ్యారేజ్ ఉన్నాం సార్. మ్యారేజ్ వస్తున్నాము, వెహికల్ వచ్చింది, రోడ్ దగ్గర వస్తే మేము వచ్చేందుకు బాగుందని చెప్పాం సార్. వాళ్ళు తీసుకుపోయేదంటే మన ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు సార్, అక్కడ వేరే వాళ్ళు లేరు, అవుటర్ సార్, మన స్టాఫ్ ఉన్నారు. ఎవరైనా ఉన్నాయండి, ప్రాపర్టీ మీరు సంరక్షణాధికారాలు మీకే ఉన్నాయి, కమిషనర్ గారికే ఉన్నాయి. మీ ఇద్దరి అనుమతి లేకుండా ఇక్కడి నుంచి ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి ఏ సొత్తు అయినా బయటికి పోవడానికి ఎవరైనా ధైర్యం చేస్తే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? మీరు చేయాల్సినటువంటి పని ఏంటండి? పోలీస్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ మీరు లైసెన్స్ చేసినారా? ఎందుకు చేయలేదు? మా స్టాఫ్ అక్కడ ఉన్నారు సార్, తీసుకున్నప్పుడు మా ఎలక్ట్రికల్ స్టాఫ్, డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ కొంచెం చూసి పెట్టారు. ప్రయత్నం చేసినప్పుడైనా దొంగతనం చేయడం వేరే, దొంగతనం అమ్ముకోవడం వేరే. దొంగతనానికి ప్రయత్నం జరిగినా కానీ తప్పేది, క్రైమ్ ఏది? దాని మీద మీరు ఏం చర్య తీసుకున్నారండి? మీరు ఇంతవరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి. డెవలప్మెంట్ రిజర్వ్ మనకు ఆల్రెడీ అలాట్మెంట్ దీన్ని అమృత్ స్కీమ్ కింద మీరు ఎందుకు టెండర్స్ కాన్ఫర్ చేయలేకపోతున్నారు? 15.6 crores అమృత్ స్కీమ్ ఉంది సార్. ఇంకా దానికి ఎక్స్ట్రా 5.26 కూడా ఇచ్చారు సార్. మొత్తం 21.6 crores వచ్చింది సార్. దానికి గైడ్ లైన్స్ తర్వాత విధానాలన్నీ కూడా గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయాలి. కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం, కొంచెం టైం తీసుకొని మీరు నన్ను బాగా